దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. అందరూ బాగున్నారా? ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీలను బట్టి ధ్యానం చేసుకునిచున్నాము. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క దినమందున తండ్రి పరిశుద్ధ గ్రంథములో ఉండి స్త్రీలను బట్టి మేము ధ్యానం చేసుకొనుచుండగా ప్రభువ, మీరు నాయన మా అందరితో మీరుండి మాట్లాడి మీకు సాక్షిగా జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి మీ మాటల ద్వారా కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యమును బట్టి ఈరోజు మనము యేసును ఎంట చేర్చుకున్నటువంటి మార్తా, ఈ మార్తా గురించి పరిశుద్ధ గ్రంథములో ఎక్కువగా వ్రాయబడకపోయినప్పటికీ కూడా ఈమె గురించి చాలా గొప్ప పని చేసి ఉన్నది. మార్తా అనగా యజమానురాలని ఈమెకి అర్థాన్ని ఇస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఇక్కడ వీరి తల్లిదండ్రుల గురించి కానీ బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మార్తా మరియు లాజరు వీరి ముగ్గురు కూడా ఒకే ఇంటికి చెందిన వారిగా, తోబుట్టువులుగా వారు ఉన్నారు. వీరి ముగ్గురిలో మార్తా పెద్దది కావున ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా ఈమె తీసుకుంది. ఈమె దైవభక్తురాలు. అందుకని ప్రభువు ఆమెను ప్రేమించినట్లే అలానే ఈమెను కూడా మార్తా మార్తా అని 2 పర్యాయాలు పిలిచినట్లు కూడా మనం బైబిల్లో చూడగలము. అయితే ఈ మార్తాను ప్రభువును ప్రేమించడానికి గల కారణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈమె గురించి కొన్ని విషయాలు మనకి వ్రాయబడి ఉన్నాయి. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ యేసుని ఇంట చేర్చుకుంది. అంటే యేసు తన గ్రామానికి వచ్చినప్పుడల్లా ఈ మార్త వచ్చి ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళి మా ఇంట్లో బస వేయండి, మా ఇంట్లో భోజనం చేయండి అని కోరుకునేది. ఇక్కడ ఎంత గొప్పవాయినైనా ఏ స్థితిని బట్టైనా ప్రభు సన్నిధిలో తగ్గించుకునేటువంటి విధానంలో ఉన్నది. అందుకని నీ ఇంట చేర్చుకున్నప్పుడు ఎంతో దీవెన కలుగుతుంది. ఇక్కడ ఈ మార్త యేసు ప్రభువారే కాదు, యేసు ప్రభువారితో ఉన్న శిష్యులకు కూడా ఈమె వండి పెట్టేది. అంటే ఆతిథ్యాన్ని ఎప్పుడు కూడా తన ఇంట్లో ఇవ్వాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారికి వారి శిష్యులకు కూడా తన ఇంట్లో వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఎంత పని చేయాలి? ఆ రోజుల్లో వారు మరి రొట్టెలు తిన్నప్పటికీ కూడా ఆ రొట్టెలు చేయటానికి ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు వారి సహోదరి ఏమో యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద ఆమె వాక్యాన్ని వినుచుంది. ఈమెమో ఆ పని పెట్టుకొని చేస్తుంది. అంటే ఎంత కష్టమైన పట్టానికి కూడా ఇష్టపడింది అంటే యేసు ప్రభు వారికి భోజనం ఏర్పాటు చేయాలి, దేవుని బిడ్డకు భోజనం ఏర్పాటు చేయాలంటే ఆతిథ్యాన్ని ఇవ్వాలి. తన ఇంట చేర్చుకుంది ఈమె. అందును బట్టి నీవు ఎంత గొప్పదానివైనా నీ స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దైవ సేవకులను ఇంట చేర్చుకుంటే అది నీకు ఎంతో దీవెన. నీ ఇంట చేర్చుకున్నప్పుడు ప్రభువుని నీవు చేర్చుకుంటే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీవు ఆయనను తిరస్కరిస్తే ఆయన నిన్ను కూడా తిరస్కరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు నమ్మకం కలిగి ఉండాలి. అందుకని ఈ స్త్రీ యేసు ప్రభు వారిని తన ఇంట చేర్చుకొని వారికి భోజనం అంతా కూడా సిద్ధపరుస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారిని ఇంట చేర్చుకుంటే ఏమొస్తుంది? యేసు ప్రభు యొక్క విధానంలో ఈ రోజుల్లో మనం దైవ సేవకుని ఇంట్లో చేర్చుకుంటే ఏమొస్తుందంటే నీకు ఆశీర్వాదం అనేది, దీవెన అనేది వస్తుంది. అందుకని ఇంటిలో చేర్చుకున్న జక్కయ్య
యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించుకునే జక్కయ్య జీవితం మార్చబడి ఉంది. చూడండి, ఆయన పాపాత్ముడు, ఆయన లంచగొండిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడో ఆయన జీవితం మార్చబడింది. పేతురు అత్త కూడా యేసు ప్రభువుని ఇంట్లో చేర్చుకుని ఉపచారం చేస్తూ ఉంది వ్యాధి నుంచి బాగుపడిన తర్వాత. అంటే జ్వరం చేత బాగుపడిన తర్వాత ఇంట చేర్చుకునే పరిచయం చేస్తుంది. అందుకని యేసు ప్రభువారు ఇంకా కూడా ఒక వాక్యం మనకు చెప్తుంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 19-20 వచనాలు చెప్తున్నట్లే, నేను తలుపు నొద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినట్లయితే నేను వాడితో వాడు నాతో కూడా కలిసి భోజనము చేయనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ఇంట చేర్చుకున్నప్పుడు జీవితాలు మార్చబడి ఉన్నాయి. యేసు ప్రభువారిని మార్తా అనే స్త్రీ ఇంట చేర్చుకున్నప్పుడు ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. యేసు ప్రభువారిని చేర్చుకొని ఆయన శిష్యులు కూడా భోజనం వడ్డించే విధానం అంతట్లో కూడా ఎంతో ప్రయాసపడింది, అంత దీవెన పొందింది. కాబట్టి ఈ రోజుల్లో నీవు నీ ఇంట్లోకి యేసు ప్రభువారిని ఆహ్వానించుకోగలుగుతున్నావా? యేసయ్యా నా జీవితంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా కుటుంబ పరిస్థితులను బట్టి నన్ను సమాధానపరచమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నావా? కాబట్టి ఏ స్థితిలో నీవు ఉంటున్నావు, ఎలాగా నీవు ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఇంట్లో చేర్చుకున్నటువంటి వారి జీవితాలు మార్పు చెంది ఉన్నాయి, వారికి రక్షణ వస్తుంది. అందుకని ఈమె మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె కష్టించి పనిచేసే స్త్రీ అని మనకి తెలియబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యెరూషలేమునకు వచ్చున్నారని విని, ఇక్కడ దేవుని యొక్క విధానంలో యేసు ప్రభువుని చూడగానే ఈమె ఏం చేస్తుందా, ఆమె తన ఇంట్లోనికి ఆహ్వానించుకుందని బైబిల్ మనకు చెప్తుంది. అందుకని ఈ మార్త కష్టపడి పనిచేస్తుంది, ఒళ్ళు దాచుకునేది కాదు, ఉపచారం చేస్తుంది, సేవ చేస్తుంది, మరి సమర్పణ కలిగి ఉంది, సపర్యాదులు చేస్తుంది. యేసు ఆ ఇంటి వచ్చింది మొదలు వెళ్ళే అంత వరకు కూడా ఆమె పరిచర్య చేస్తూ ఉండేది. ఈనాడు కూడా సంఘాల్లో, ఈనాడు కూడా సమాజంలో ఇలాంటి స్త్రీలు ఉన్నారని, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారు, దేవుని సేవకులుగా పేరు పెట్టబడిన వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి అన్ని విషయాలు కూడా సపరమతులు చేసేవారు చాలామంది భక్తిపరులు ఉన్నారు. కాబట్టి సేవా గుణాన్ని చాటుకుంది. నిజమే కదా, పరిచర్య చేయట్లో గొప్ప ఆనందం ఇక్కడ ఉంది. కనుక నేడు నీవు కూడా శ్రమించి పనిచేసే క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఎల్లప్పుడూ కూడా నీవు పరిచారకురాలుగా నీవు ఉండాలి. పరిచర్య చేసే విధానంలో నీవు తోడ్పాటు కలిగి ఉండాలి. పరిచర్య చేసే విధానంలో నీవు సహాయం అందించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినాలి, ప్రభువును సురక్షగా అంగీకరించాలి. మరి దైవ సేవకుల విధానంలోనూ సంఘం యొక్క పరిస్థితుల ప్రభావంలోనూ నీవు కూడా పరిచర్య చేసే స్థితి కలిగి నీవు ఉండాలి. అందుకని ఏది పని చెప్పినప్పటికీ కూడా శక్తి లోపం లేకుండా నీవు దాచుకోకుండా పనిచేయాలి. ఎందుకంటే నీ కష్టము దేవునికి తెలుసు. నీవెంత దేవుని పరిచర్య కోసం కష్టపడుతున్నావు, దేవుని యొక్క పరిచర్య విధానంలో వాడబడుతున్న బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నావో, నీ పనంతా ప్రక్కన పెట్టుకొని వారికి ఏ రీతిగా పరిచర్య చేస్తూ ఉన్నావో, ఇదంతా కూడా నీ సేవా దృక్పథాన్ని, నీ మంచితనాన్ని, నువ్వు మంచి గుణాన్ని దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. అందును బట్టి నీ ఇంటిలో నీకు గొప్ప మేలు జరుగుతుంది. నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు పరిచర్య చేయాలి, నేనెందుకు వండి పెట్టాలి, నేనెందుకు ఇవన్నీ ఇంతమందికి నేను చేయాలనుకోలేదు. కానీ మార్త యేసు ప్రభువారికి, యేసు ప్రభువారితో ఉన్న వారందరికీ కూడా ఎంతో కష్టపడి తానే వండి వడ్డించి వారికి పెట్టి వారు వెళ్ళే అంతవరకు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. పరిచర్య ముందుకు వెళ్ళటానికి ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఆ చోటికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కూడా తన ఇంట్లోనికే ఆహ్వానించుకోగలిగింది. కాబట్టి లాజరును బ్రతికించమని విశ్వసించినటువంటి మార్త. అందుకని యోహాను సువార్తను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ 11వ అధ్యాయము 20-23 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఎక్కడ ఉండినెడలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుడు
ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త, అయ్యా, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని నేనెరుగుదును. చూడండి ఎంత గొప్ప విశ్వాసము! యేసు ప్రభునందు విశ్వాసము కలిగి ఉంది, పరిచర్య చేస్తుంది, అన్నీ చేస్తుంది. లాజరు చనిపోయినప్పుడు ఎంతో విశ్వాసాన్ని కనుపరిచిందండి, ఎంతో విశ్వాసాన్ని కనుపరిచింది. అందుకని ఈమె విశ్వాసం గొప్పదని చెప్పవచ్చు. ఈమె పునరుద్ధానం ఉంది అని నమ్మింది, పునరుద్ధానం ఉందని నమ్మింది. అందుకని క్రీస్తే లోకరక్షకుడని విశ్వసించింది, మంచి సాక్ష్యం చెప్పింది. అల్పకాల పాప భోగములను నేడు అనేకులు విశ్వసిస్తున్నారు, కానీ శాశ్వతమైన పరలోకపు యొక్క నిత్య దేవునిలో బట్టి విశ్వసించట్లేదు. కానీ ఈమె పునరుద్ధానం ఉందయ్యా, అంత్యదినమందున లేపుతావని నేను ఎరిగి ఉన్నాను, విశ్వసిస్తున్నాను చెప్తున్నాను. అందుకని ఈమె విశ్వాసం ఎలాంటిదంటే క్రియలతో కూడుకొని ఉన్నది. ఈమె ఏ పని చేసినా, వండించడానికి ఆహ్వానించినా ఆమె కష్టపడి పనిచేసింది. యేసు ప్రభువునందు విశ్వాసం చూపినా అంత్యదినమందున లేపుతానని ఆమె నమ్మింది. అంటే ఏ విశ్వాసమైన విధానం చూసినా క్రియలతో ఉండింది. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని విశ్వాసము కలిగి ఉన్నావా? ఆ క్రియ కూడా నీవు చూపించాలి. క్రియలు చూపించినప్పుడు నువ్వు మంచిదానివని, మంచి వ్యక్తివని ఎలాగా పరిగణలోకి తీసుకోవాలంటే నీ క్రియలు ఉండాలి. నువ్వు సంఘానికి పరిచయం చేస్తున్నావా, లేకపోతే సంఘం యొక్క విధానములు ఏ రీతిగా ఉండాలి, నీ క్రియలు అక్కడ చూపించాలి. నీ భక్తి మార్గం చూపించాలి, నీ ఓర్పును చూపించాలి, నీ సహనాన్ని చూపించాలి. నువ్వు ఏ రీతిలో ఉంచబడుతున్నావో ఆ యొక్క విధానం అంతటి కూడా క్రియలో చూపించాలి. ఇక్కడ మార్త ఆమె దేవుని విశ్వాసము కలిగిన విధానం అంతటిని కూడా క్రియల్లో చూపించింది. అందుకని నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అందుకని చనిపోయిన తర్వాత యేసు ప్రభువారిని లేపుతాడని విశ్వాసము ద్వారా నమ్మింది. పునరుద్ధానముందని నమ్మిందండి. పునరుద్ధానము ఉంది అని ఇక్కడ యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఏమి నమ్ముతుంది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచ్చిన చదువుకుందాం. అలాగును చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండినో అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. ఎందుకని దేవుని యొక్క మహిమను కనులారా చూసింది మార్త. దేవుడు తన సొంత తమ్ముడిని ఆయన సమాధుల నుంచి బయటికి లేపి ఆయన్ని మరలా బ్రతికించిన విధానాన్ని తన సొంత కళ్ళతో ఆమె కనులారా చూడగలిగింది. చూడండి ఎంత విశ్వాసము! అందుకని మార్త తన తమ్ముడు చనిపోయినప్పుడు ఏమాత్రం కూడా కృంగిపోలేదు. అయ్యా, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నువ్వు దేవుని ఏమడిగితే అది నీకు దేవుడిస్తాడయ్యా. నువ్వు ఏ రీతిగా ప్రభువా తండ్రి ఈయన బాగు చేయమంటే బాగు చేస్తున్నా. అందుకని యేసు ప్రభునందు విశ్వాసం చాలా బలమైన విశ్వాసం అండి. ఎవరు కూడా అంతటి ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు యొక్క విధానాన్ని విడదీయలేరు. అంతటి విశ్వాసం మార్తకుంది. అందుకని అంత ఉపచారం చేసింది, అంత పరిచర్య చేసింది. అందుకని తిరిగి తన తమ్ముడు మరలా బ్రతికించబడి ఉన్నాడు. యేసు ప్రభువారిని ఎంట చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభువారికి పరిచర్య చేసినప్పుడు, యేసు ప్రభు యొక్క ఆయన శిష్యులకు ఆమె వంట వండి భోజనం వడ్డించినప్పుడు అది వృధాగా పోలేదు. ఆమె దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రైస్తవ సమాజంలో నువ్వు విశ్వాసిగా నీవు ఉన్నావు, ఏమాత్రం కృంగిపోవద్దు. ఎందుకంటే అవిశ్వాసిగా ఉండకుండా ప్రభువు చేయు కార్యాన్ని నమ్మి దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. దేవుని నువ్వు మహిమపరిచే విధానంలో ఈ మార్త ఉంది. కాబట్టి నీలోనున్న సందేహాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి యేసు ప్రభు వైపు చూడగలిగితే విజయం నీదే. ఏ అల్ప విశ్వాసం అయితే నీలో ఉందో ఆ అల్ప విశ్వాసాన్ని తీసివేసుకున్నట్లయితే విజయం నీకు వస్తుంది. అందుకని యేసు ప్రభుని నమ్మిన నీవు, పరిచర్య చేస్తున్న నీవు ఇంకా అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్నావేమో,
నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నావేమో, నీ విశ్వాసం మీద నీకే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నావేమో, నువ్వు దేవునిందు నమ్మిన విధానంలో ఆ నమ్మకం లేకుండా బ్రతుకున్నట్లయితే నువ్వు ఏ జయాన్ని చూడలేవు. కానీ విశ్వాసంతో నమ్మినప్పుడు నీవు గొప్ప మేలు పొందుకుంటావు. అలాగనే ఇక్కడ నమ్మినడలా నువ్వు దేవుని మహిమను చూస్తావండి. యేసు ప్రభువుని నమ్మితే దేవుని మహిమను నీవు కనులారా చూస్తావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన మహిమ నీ మీదను దేవుడు నివసింపచేస్తూ ఉన్నాడు. ఆయన మహిమ చూడటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అందుకని కృతజ్ఞతా భావము కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మార్తా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనం చదువుకున్నాం. కాబట్టి యేసు తాను మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వాడిలో ఒకడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ చోటుకు వచ్చినప్పుడు మరలా ఆయనకు ఉపచారం చేస్తుంది. వాళ్ళ తమ్ముడు కూడా ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. అందుకని చనిపోయి తిరిగి లేచిన లాజరు తర్వాత ఎంతో కృతజ్ఞత కలిగి ఉపచారం చేసింది. మేలు పొంది మేలు మరవనటువంటి స్త్రీగా ఈమె ఉంది. కృతజ్ఞత భావాన్ని ఈమె మర్చిపోలేదు. ఎందుకంటే ఆ కృతజ్ఞత భావాన్ని ఈమె మరలా తెలియచేస్తున్నాడు. అందుకని క్రైస్తవులు నీకున్న దాంతో సరిపెట్టుకోకుండా ఏదైనా ఒక అద్భుత ఆశ్చర్యకరం జరిగిన తర్వాత అంతటితోనే కాకుండా నీవు కృతజ్ఞతని క్రియల రూపంలో వ్యక్తపరిస్తే నువ్వు ఇంకా మెండైన దీవెన ఆశీర్వాదములు పొందుకుంటావు. కాబట్టి సంఘములో నీవు పరిచర్య చేయాలి. సంఘములు నీవు పరిచారకులుగా ఉండాలి. సంఘములు నీవు పరిచర్య ధర్మాన్ని పాటించే విధానంలో ఉండాలి. కష్టం కదా, కష్టమైన పనప్పుడు ఇంకొకళ్ళకి అప్పగిచ్చి కష్టం లేని పనిలో నీవు ఉండటానికి కాదు. కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని పనుల్లో కూడా నీవు పాలి భాగస్తులుగా ఉండాలి. పరిచర్య అంటే ఉండేది పరిచర్య, భోజనము ఏర్పాటు చేసేది పరిచర్య. కాబట్టి సంఘములో సువార్త సేవలో పాల్గొనేటప్పుడు పాటలు పాడేది, మరి సేవకులకు సహాయ తోడ్పాటు కలిగి ఉండేది పరిచర్య. కొన్ని విషయాల్లోని భారం లేని వాటి విషయంలో నీవు ఉండి భారం కలిగిన వాటి విషయంలో ఇంకొందరు పంపించినట్లయితే అది కాదు. కానీ అది ఎంత కష్టమైన నువ్వు పరిచర్య చేసే విధానంలో నీవు ఉండాలి. సంఘం యొక్క విధానంలో పరిచర్య చేయాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆమె పరిచర్య చేస్తుంది. ఈనాడు నీ ఏ సంఘములైతే నీవు ఉన్నావో, ఏ సంఘములైతే నీవు రక్షించబడి ఉన్నావో, ఏ సంఘానికైతే నువ్వు వెళుతున్నావో ఆ సంఘమును నీవు పరిచర్య చేసే స్థితిలో నీవు ఉండాలి. పరిచారకులుగా నీవు ఉండాలి. నీ సేవకునికి నీ కాపరికి నీవు ఎంతో మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. కీడు చేయకూడదని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. మేలు చేయాలి. నీ సంఘ కాపరి గారికి నువ్వు పరిచర్య చేయాలి. మరి సువార్త బోధించే విధానంలోను సంఘ కార్యక్రమ విధానంలోను అన్ని విషయాల్లో కూడా పరిచర్య చేసే గుణము, ఓర్పు, సహనం కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క మార్త ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి నీవనుక నా కృతజ్ఞత వచనమే ఇక్కడ ఉచ్చరించాలి. కృతజ్ఞత భావము కలిగి నీవు ఉండాలని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అందుకని కృతజ్ఞత చెల్లించే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. తన తమ్ముడు మరలా చనిపోయి బ్రతికిన తర్వాత యేసు ప్రభువారికి ఇంకా ఎక్కువగా ఉపచారం చేస్తుంది. ఎంత గొప్ప ధన్యురాలండి. అందుకని కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానంలో ఉండాలి. మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి నమ్మకమైన సాక్షిగా నీవు బ్రతకాలి, జీవించాలి. పరిచర్య విధానంలో నీవు చాలా చక్కగా వాడబడాలి. ఇక్కడ మార్త యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకుంది. తన కన్నులారా గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం చూసింది. ఇంట చేర్చుకుంది. అంత్యదినమందు నీవు వాడిని లేపుతావని నమ్మింది. అంటే పునరుద్ధానం యొక్క శక్తిని ఆమె నమ్మింది. పునరుద్ధానం ఉంది. క్రైస్తవ జీవితానికి పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవాళి కోసం ఆయన పాపములు, దోషములు, అపరాధములు బట్టి మరణించున్నాడు, రక్తాన్ని కార్చున్నాడు, విలువైన జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తున్నాడు. మరలా ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఆయన వస్తాడు. పునరుద్ధానమందున చనిపోయిన వారందరినీ కూడా లేపబడతారు.
బ్రతికుంటే ఆ నీతిమంతులు నీవు కూడా ఆ యొక్క మధ్యాకాశమునికి ఎక్కిపోతావు. కాబట్టి యేసును నమ్మినప్పుడు ఒక కొన్ని మాటలతో కాదు, కానీ ఒక అద్భుతాన్ని చూసో ఒక ఆశ్చర్యకార్యాన్ని చూసో కాదు, కానీ ఈమె పునరుద్ధానం యొక్క శక్తి ఉందని నమ్మింది. ఇది గొప్ప విషయం. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఆ పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే ఉందని నువ్వు నమ్ముతావో, పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మినప్పుడు ఈ లోక ఆశలకి, ఈ లోక వ్యామోహానికి, ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదానికి కూడా నీవు దూరంగా ఉంటావు. పునరుద్ధానములో నీవు లేపబడాలి. ఆ పునరుద్ధానంలో నీవు కూడా పాలిభగస్తులుగా ఉండాలి. ఆ పునరుద్ధానంలో నీవు కూడా దేవునితో ఆ 1000 ఏళ్ల పరిపాలన నీవు జీవించాలంటే ఈ లోకము, ఈ లోకపు యొక్క ఆశ, ఈ లోకపు యొక్క అనుగుణ వాటన్నిటి కూడా దూరంగా నీవు ఉంటావు. కాబట్టి ఇక్కడ మార్తా అనే స్త్రీ పరిచర్య చేసింది. దేవుని యందు చాలా నమ్మకంగా వాడబడి ఉన్నది. దేవుని యొక్క విధానంలో ఎంత కష్టమైన ఆ మార్గాన్ని యేసు ప్రభువారు వస్తే చాలు ఆయన తన ఇంట్లోనికి ఆహ్వానించుకునేదండి. కాబట్టి నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావు, నువ్వు ఎలాగా జీవిస్తున్నావు, సంఘానికి లేకపోతే కాపరి గారికి సువార్త పరిచర్యలో బోధించే విషయంలోనూ, మరి సహాయకురాలుగా ఉండే విధానంలోనూ, వడ్డించే విధానంలోనూ, వండే విధానంలోనూ పరిచారకులుగా ఉండగలుగుతున్నావా లేదా? ఏదో నాకెందుకులే, వారే ఇంకెవరైనా చూసుకుంటారు, ఇంకెవరైనా చేస్తారులే, చేసేవారు చేస్తారని కాదు, కానీ నీవు మంచి విశ్వాసివైతే, నమ్మకం కలిగిన విశ్వాసివైతే, భక్తి కలిగిన విశ్వాసివైతే, యథార్థం కలిగిన విశ్వాసివైతే తప్పకుండా నీవు పరిచర్యలో నీ వంతు నీ సహాయం చేస్తావు. అది లేని పక్షాన నువ్వు వెనకెనక దాక్కుంటావు, వెనకెనకనే వెళ్ళిపోతావు, వెనకెనకనే మాట్లాడతావు, వెనకెనకనే జీవిస్తావు. కాబట్టి అది నిజమైన క్రైస్తవ జీవిత లక్షణము కాదు. కాబట్టి యేసునందు విశ్వాసము కలిగి ఉండు. యేసు ప్రభువాన్ని తన ఇంట చేర్చుకున్నటువంటి ఈ మార్త యేసు యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని చూసింది. తన కళ్ళార చనిపోయిన మనిషి లేపబడడం చూసింది. పునరుద్ధాన శక్తిని నమ్మింది, పరిచర్య చేసింది, ఎంత కష్టమైన పడింది. యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మకం కలిగి ఉంది. ఈనాడు యేసు ప్రభువాన్ని గుర్తెరిగి ఉన్నావు, సంఘములో సభ్యురాలుగా ఉన్నావు, సమాజంలో నీవు ఉన్నావు, నువ్వు పాటలు పాడుచున్నావు, ప్రభువు నామని గణపరుస్తూ ఉన్నావు. అయితే పరిచర్య విధానంలో ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ స్థాయిలో నీవు ఉన్నావు? దేవుని వెంబడిస్తూ కూడా పరిచర్య చేసే విధానంలో, మరి సంఘం విషయంలో తోడ్పాటు కలిగి ఉన్న విధానంలో, నువ్వు మేలు చేసే విధానంలో నువ్వు ప్రక్కనున్నావా, లేక నీవు వేలుపెట్టి చూపించే స్థితిలో నీవు ఉన్నావు లేదో కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి నమ్మకమైన సాక్షులుగా నీవు బ్రతకాలని ఈరోజు ఈ యేసును తన ఇంట చేర్చుకున్న మార్త ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీవు చక్కని ప్రవర్తన కలిగి ఉండాలని, క్రీస్తు నీకు తెలియచేస్తున్న మాటలను మీరు ధన్యురాలు కావాలని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజునైనా ఇంట చేర్చుకున్న మార్త ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. విన్న ప్రతి ఒక్కరినైనా వారి అంతరంగములు తండ్రి పరిచర్య చేసే విధానము కలిగి, పునరుద్ధాన శక్తి కలిగి, ఇదిగో ప్రభువా మిమ్మల్ని విశ్వసించి వెంబడించి మీ కొరకునైనా సర్వశక్తి కలిగిన నామములము ప్రభువా మిమ్మల్ని చేర్చుకొని ఎవరెవరు ఏ సంఘములో ఉన్నారు ప్రభువా, ఆ సంఘములో పరిచర్య చేసే ధర్మాన్ని నాయన వారు విస్మరించకుండా తండ్రి ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, సంఘ కాపరికి ప్రభువా తోడ్పాటు కలిగి ఉండే విధముగా మీ మంచి మనస్సును, ఆలోచన విధానాన్ని, మీ భక్తిని వారి కలుగు చేయమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.